నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం దేశమంతా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగింది. ఆల్రెడీ ఆ కార్యక్రమం తర్వాత ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు కూడా తమ 1990s చేసినటువంటి పోరాటం కావచ్చు, లేదంటే రాముడు మనందరి ఆరాధ్యం ఏ విధంగా అనేది అనేక కోణాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది వాస్తవంగా. అయితే ఈ రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు అసలు అయోధ్య రామ మందిర డిమాండ్ ఎందుకు వచ్చింది, 1992లో బాబ్రీ మసీద్ కూల్చి అది రామ మందిరం అని చెప్పడానికి ఏ విధంగా పోరాటం చేయడం జరిగింది అనేటువంటి కోణంలో మనతో పాటు మాట్లాడడానికి ఆనాటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి కరసేవకుడు కొంపెల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని మీరు చూస్తూనే ఉన్నారు కదా. వారు అంటే మీరు చూస్తుంటే అరే ఇంత చిన్న ఏజ్లో అక్కడికి ఎట్లా పోయిందని చెప్పి అనుకోవచ్చు, కానీ తన ఏజ్ను అన్నింటిని కూడా మనం మాట్లాడి తర్వాత కరసేవకుడు అంటే ఏంటి అనే విషయాలు, దాని తర్వాత పోరాటం ఎలా చేశారు, అక్కడి వరకు ఎలా రీచ్ అయ్యారు, అసలు ఏం జరిగింది అనే కోణంలో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్కారం. ముందుగా మీరు ఆ రోజు చాలా చిన్న ఏజ్లో కూడా యవ్వన దశలో చాలా పెద్ద పోరాటంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మీరు ఆనాడు గత దాదాపు 30 సంవత్సరాలు దాటుతూ ఉన్నది. సో ఆనాటి పోరాట ఫలితం ఈరోజు మీకు కళ్ళకు కన్నట్టు కనబడుతూ ఉంది. ఫస్ట్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు అసలు? అంటే ముందుగా నేను కాలేజీ టీవీ ప్రేక్షకులందరికీ, కాలేజీ టీవీ యాజమాన్యానికి, తెలుగు ప్రజలందరికీ కూడా ఈ రాముడి యొక్క కళ సాకారమై మళ్ళీ అయోధ్యలో రాముడు ఇంటికి వచ్చిన సందర్భంగా అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. నిజంగా కళ నిజమైంది అనుకుంటున్నాను నేను. నా కళే కాదు, కోట్లాది మంది ప్రజల కోరిక. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలలో ఉంటూ రాముణ్ణి ఆరాధించే వాళ్ళు, రాముణ్ణి అభిమానించే వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ యొక్క కళ సాకారమైంది. ఇది చిన్న విషయం కాదు. నిజంగా రాముడే మళ్ళీ తన కేసుని ఒక మిత్రుడితోటి, ఒక ఫ్రెండ్ తోటి కోర్టులో ఫైటింగ్ చేయించి గెలిచి మళ్ళీ తన ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ సంఘటనలు చూస్తే గత 550 సంవత్సరాలు, 1528 సంవత్సరం నుంచి ఈరోజు నేటి వరకు కూడా జరిగినటువంటి అయోధ్య పోరాటము, అయోధ్య యొక్క చరిత్ర చూసినట్లయితే మనం అందరం కూడా సంతోషించాల్సినటువంటి భవ్యమైన మందిరము, దివ్యమైన మందిరం ఈరోజు నిజంగా రాముడే దగ్గరుండి ఆ గుడిని కట్టించుకున్నాడేమో అనేటువంటి భావన ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులలో అటువంటి భావన కలిగిందనే అనిపిస్తుంది. ముందుగా యాక్చువల్గా మిమ్మల్ని కరసేవకుడు అని ఎందుకు అనాలి అసలు? యాక్చువల్గా కరసేవకుడు అంటే మీనింగ్ ఏంటి అసలు? కరసేవకుడు అంటే ఈ గత దశాబ్దాల కాలంగా 500 సంవత్సరాలలో అంటే కరసేవకుడితోటే ఈ అయోధ్య ఉద్యమం మొదలు కాలేదు. అంతకంటే ముందు కూడా దశాబ్దాల క్రితం కూడా అయోధ్య ఉద్యమం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏమనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ స్వలాభం కోసం కావచ్చు, ఆర్ఎస్ఎస్ దాని యొక్క ఏజెండా కావచ్చు, రాముడి గుడి కట్టింది అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ పుట్టక ముందుకే అయోధ్య యొక్క ఉద్యమం పుట్టింది. అయోధ్య ఉద్యమం 500 సంవత్సరాల క్రితమే మన అయోధ్యని మొఘలులు కావచ్చు, సుల్తానులు కావచ్చు దాడి చేసి ఒక 16 సార్లు ధ్వంసం చేసినటువంటి సంఘటన. 16 సార్లు అయోధ్యలో రామాలయం నిర్మించబడింది. 16 సార్లు కూల్చివేయబడింది. ఆ దాడి స్వయంగా బాబరు, ఔరంగజేబు దగ్గర పనిచేసేటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుస్తకాలలో రాసుకున్నటువంటి చరిత్ర ఈరోజు కోర్టులో సాక్ష్యం పలికింది. వాళ్ళు స్వయంగా మనం హిందువుల యొక్క ఆలయాలను ధ్వంసం చేశాము, హిందూ సంస్కృతిని నాశనం చేశాము, దానికి విజయంగా మనం విజయ సూచికగా జరుపుకోవాలని చెప్పేసి ఔరంగజేబు, బాబర్ దగ్గర పనిచేసినటువంటి కవులు రాసుకున్నటువంటి పుస్తకాలే ఈరోజు కోర్టులో సాక్ష్యం చెప్పాయి. ముస్లిం కవులు వాళ్ళు రాసుకున్నటువంటి చరిత్ర ఏం జరిగిందంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు గోయి తవ్వుకున్న గోతిలో వాడి పడతారనేటటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళ చరిత్ర రాశారు. అంటే ఆ రోజుకే రాముడు ఉన్నాడని చెప్పేసి నిజమైన విషయం కోర్టు నమ్మింది ఈరోజు. అంటే వాళ్ళే స్వయంగా ఇక్కడ రామాలయం ఉంది, రామాలయాన్ని ధ్వంసం చేశామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈరోజు అది ప్రత్యక్ష సాక్షిగా మిగిలినటువంటి సంఘటన. అలా చెప్పుకుంటూ పోతే గత 5 దశాబ్దాలుగా 1949 నుంచి నేటి వరకు కూడా
ఆ రోజు ఉన్నటువంటి ప్రధాని నుంచి నేటి ప్రధాని వరకు కూడా మనం ఈ చరిత్రను చూసినట్లయితే ముఖ్యంగా అయోధ్య యొక్క పోరాటం చిన్న విషయం కాదు. అయోధ్య యొక్క పోరాటం అది నిజమైన పోరాటం. రామ్ లలా అనేటువంటి రాముడు నిజంగా అక్కడ ఉన్నాడు. ఆ అయోధ్యను పాలించాడు, అయోధ్యలో జన్మించాడు, అయోధ్యలో నడియాడాడు అనేదానికి ఒక సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు 1000 పేజీల యొక్క కేసు యొక్క ప్రత్యక్ష సాక్ష్యమే అది. దాంట్లో అన్ని విషయాలని పరిశీలించినట్టయితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. రాముడు నిజం అనే దానికి అదొక ప్రత్యక్ష సాక్ష్యం. అట్లా చెప్పుకుంటూ పోతే ఈ అయోధ్య హిస్టరీ అంటే మీరు అడిగినట్లు అయోధ్య హిస్టరీ కరసేవకులే ఎందుకు చేశారు, ఈ మధ్య కాలంలోనే ఎందుకు స్టార్ట్ అయిందని కాదు. నేనేమంటానంటే గత 500 సంవత్సరాల క్రితమే ఈ అయోధ్యని ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గత 5-6 దశాబ్దాల క్రితం నుంచి ఉద్యమం తీవ్రతరం దాల్చింది. ఆ రోజు నుంచి హిందూ సాధు సంతులు ముఖ్యంగా 1949లో ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి అయోధ్యలో ఉన్నటువంటి ఆ బాబ్రీ మసీద్ లోపల కూడా పూజలు జరుగుతున్నటువంటి రామ్లలా విగ్రహాలను తీసేయమని చెప్పేసి అప్పుడున్నటువంటి కలెక్టర్ ఎవరైతే కేకే నాయర్ ఉన్నారో ఆయన్ని ఆదేశించడం జరిగింది. అప్పుడు నెహ్రూ గారు కేకే నాయర్ స్వయంగా ఆ విగ్రహాలను నేను తీయలేను, అక్కడ సాధు సంతులు ఉన్నారు, అది పెద్ద ఇది జరుగుతుంది, దేశంలో పెద్ద అలజడి జరిగే పరిస్థితి ఉంది కాబట్టి నేను అవసరమైతే రాజీనామా చేసిపోతాను కానీ నేనైతే తీయనని చెప్పినటువంటి సంఘటన ఆ రోజు నెహ్రూ గారి ప్రభుత్వంలో జరిగింది. నెహ్రూ ఆ కుటుంబం ఎప్పటికీ కూడా అయోధ్య విషయంలో ఎప్పుడు కూడా ఈ దేశం వైపు నిలబడలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి 80% మంది హిందువుల వైపు ఎప్పుడు కూడా ఆ కుటుంబం లేదు, ఆ రాజకీయ పార్టీ లేదు. ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్, అపీజ్మెంట్ పాలిటిక్స్ వైపే ఆ కుటుంబం పనిచేస్తూ వచ్చింది అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. నెహ్రూ స్వయంగా బాబర్ యొక్క సమాధిని సందర్శించినటువంటి సంఘటన, ఇందిరాగాంధీ స్వయంగా బాబర్ యొక్క సమాధిని సందర్శించింది, ఇందిరాగాంధీ స్వయంగా మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జన్మస్థలానికి సంబంధించి ఒక ఫేక్ డాక్యుమెంట్ తోటి ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసినటువంటి ఆమె హయాంలో జరిగినటువంటి సంఘటన మనం గుర్తు చేసుకోవాలి. రీసెంట్గా చూస్తే ఈవెన్ రాహుల్ బిన్సీ గాంధీ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ ఆయన కూడా బాబర్ సమాధిని సందర్శించిండు. అంటే అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని సందర్శించేటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ పార్టీ కావచ్చు, ఏ రోజు కూడా. అంటే 1990లో జరిగినటువంటి కరసేవలో కూడా ఆ ప్రభుత్వమే ఉంది అధికారంలో. 1992లో జరిగినప్పుడు కరసేవలో కూడా ఆ ప్రభుత్వమే ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 1992లో బాబ్రీ మసీద్ ధ్వంసం కూడా జరిగింది. అవును, ఖచ్చితంగా. సో ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుకుంటే మీకు ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎంతో కొంత ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో సపోర్ట్ చేసి అనుకోవచ్చు కదా యూపీఏ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు అన్నట్టు ఈ దేశంలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. అవును, 100 సార్లు ఈ దేశం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేయబడ్డది. మొఘలుల కాలం నుంచి మనం చరిత్ర చదువుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు కూడా ఎంతో మంది దాడి చేశారు. ఎన్నో వందలాది ప్రాణాలని, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు. అంటే ఒక ఉద్యమం ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం అణిచివేయలేదు. ఈ దేశంలో అటువంటి దాఖలాలు లేవు. మొఘలుల్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది, భారత రాజులకు ఉంది. అటు తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి వాళ్ళని మళ్ళీ బ్రిటిష్కి పంపించినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఉన్నది. అట్లనే ఈ దేశంలో జరిగినటువంటి ఉద్యమాలను చూసుకుంటూ పోతే నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కూడా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి కావాలని కొట్లాడి సాధించుకున్నారు. ఎవరో ఇచ్చితే తీసుకున్నది కాదు ఇది. అట్లనే అయోధ్య కూడా ఆ రోజు ఏ ప్రభుత్వం అడ్డుపడ్డా కానీ ఆగే అటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు గడగడలాడినటువంటి పరిస్థితి 1992 కావచ్చు, అంతకంటే ముందు జరిగినటువంటి ఉద్యమంలో కావచ్చు, అంతకంటే ముందు జరిగినటువంటి సాధు సంతులు ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినటువంటి దాన్ని పరిశీలించినట్లయితే ప్రభుత్వం ఓడిపోయింది. కరసేవకులకు ముందు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? అప్పటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరసేవకులు అంటే ఆర్ఎస్ఎస్ వింగ్ అనుకోవచ్చా? కరసేవకులు ఒక ఆర్ఎస్ఎస్ వింగ్ నుంచే రాలేదు. రాముడిని ఆరాధించే వాళ్ళు, రాముడు ఉన్నాడని నమ్మి వచ్చేవాళ్ళు, రామదండు అలాంటి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు అక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే రామాలయం నిర్మించుకోవాలి. రాముడు అనేది ఈ దేశ సంపద.
అయోధ్య అనేది దీని అంతటి కూడా కోఆర్డినేట్ చేసినంత కూడా ఒక ఆర్ఎస్ఎస్ వింగ్ అనుకోవచ్చా, లేకపోతే హిందూ సంస్థలు ఏమైనా చాలా పెద్ద ఎత్తున పనిచేసినాయా, లేకపోతే భారతీయ జనతా పార్టీ దీని ఒక పొలిటికల్ ఉద్యమంలో తీసుకోవడం జరిగింది? దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? భారతీయ జనతా పార్టీ దీన్ని పొలిటికల్గా ఉద్యమంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, భారతీయ జనతా పార్టీ అందులో భాగం కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దానికోసం పోరాటం చేసి ఉంటారు. ఓకే, అంతేగాని అంత మాత్రాన భారతీయ జనతా పార్టీ దీన్ని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేసింది అనడంలో అది సత్యం కాదు. ఎందుకు అంటే గతం నుంచి ఉద్యమం జరుగుతూ ఉంది. గతంలోనే ఎంతో వందల మంది వేల మంది ప్రాణాలు కోల్పోయారు అయోధ్య రాముడి యొక్క ఉద్యమంలో. కాబట్టి దాంట్లో ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర ఉండొచ్చు, విశ్వ హిందూ పరిషత్ పాత్ర ఉండొచ్చు. దాంతో పాటు రాముణ్ణి అభిమానించే వాళ్ళు, రాముణ్ణి ప్రేమించే వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది. ఈ దేశంలో 80% మంది ప్రజలు ఏదైతే నమ్ముతున్నారో హిందుత్వం అనేది వే ఆఫ్ లైఫ్ స్టైల్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి జీవన విధానం ఉండదు. మనం చిన్నప్పుడు ఏం చెప్పుకునే వాళ్ళము, మన తల్లిదండ్రులు కూడా, అరే రాముడు లాగా జీవించాలరా నువ్వు సీతలాగా ఉండాలి తల్లి, అట్లా కట్టు బొట్టు ఉండాలని వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాం. అంటే వాళ్ళ జీవన విధానమే మనకు ఆదర్శం. కాబట్టి అటువంటి రాజు యొక్క రాజ్యం కావాలి, అటువంటి పరిపాలన కావాలి. మనం రాముడి యొక్క పరిపాలన చూడలేదు, రాముడి రాజ్యంలో లేము. కానీ ఈరోజు రాముడిని నమ్మి రాముడి యొక్క రాజ్యం తీసుకొస్తా అని చెప్పి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నాం మనం. అది నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము రాముడి యొక్క ఈ రామాలయాన్ని కట్టడంలో ముఖ్య పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అంటే గతంలో లక్షలాది మంది కరసేవకులు పాల్గొన్నారు, వేలాది మంది తమ ప్రాణత్యాగం చేసిండ్రు, ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. రామ పాదుకుల ఉద్యమం కావచ్చు, రామ శిలా ఉద్యమం కావచ్చు, రామ జ్యోతి ఉద్యమం కావచ్చు, ఇలా జరుగుతూ వచ్చింది. ఈవెన్ అద్వానీ గారి యొక్క రథయాత్ర ఈ దేశంలో ఒక 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 మైలురాయి. అంటే ముఖ్యంగా ప్రజల్ని చైతన్యపరచడంలో ఈ ఉద్యమం వైపు ప్రజలందరినీ ఏకతాటి వైపు తీసుకుపోవడంలో అద్వానీ గారి యొక్క పాత్ర ఎనలేనిది. మురళీ మనోహర్ జోషి గారి పాత్ర, అప్పుడున్నటువంటి సాధ్వి రీతంబర్ కావచ్చు, ఉమాభారతి కావచ్చు, ధర్మేంద్రజీ కావచ్చు, ఇట్లాంటి గొప్ప వ్యక్తులు, ఎంతోమంది సాధు సంతులు, ముఖ్యంగా వేలాది మంది సాధు, అంటే వీళ్ళు ప్రజానాయకులు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం మనం. వాళ్ళకి తెలియకుండా, మనకు తెలియకుండానే ఈరోజు దేశంలో వందలాది మంది సాధు సంతులు, వేలాది మంది రామభక్తులు, లక్షలాది మంది రామభక్తులు ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉద్యమాన్ని పరీక్షించి చూస్తే కనుక ఇవన్నీ సంఘటనలు మనకు బయటకు వస్తాయి. అందులో భాగంగానే ఈరోజు రామాలయము, ఆ భవ్యమైన దివ్యమైన రామాలయాన్ని నిర్మించుకోగలిగినము. ఆ రాముడే స్వయంగా వచ్చి వీళ్ళందరి చేత ఆలయాన్ని కట్టించుకున్నాడా అనేది ఇప్పుడు పొద్దున మేము ఒక విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా రాముడు అక్కడ లైవ్ గా ఉన్నట్లు అటువంటి భావన కలుగుతుంది. అంటే నాలోనే కాదు, ప్రజలందరిలో అటువంటి భావన. అక్షింతలు తీసుకెళ్లి ఒకరికి ఇస్తే నిజంగా రాముడు మా ఇంటికి నడుచుకుంటూ వచ్చాడా అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, నా ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ భార్య, రాముడు నిజంగా నడుచుకుంటూ వచ్చాడు శ్రీనివాస్ మా ఇంటికి, లేకపోతే ఈ అక్షింతలు ఎందుకు వస్తాయి అన్నటువంటి భావన. అంటే నమ్మకం, రాముడు అంటే ఒక నమ్మకం. అయితే మీరు కరసేవకుడుగా ఆనాడు మీరు బాబరీ మసీద్ కూర్చోడం కావచ్చు, అయోధ్యకు వెళ్ళడం కావచ్చు, మీరు చేసిన మీరు చెప్తా ఉన్నారు. అదే మీరు అప్పటికి మీ ఏజ్ ఎంత ఉండొచ్చు, అసలు మీ ఆ ఏజ్ నుంచి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎలా వెళ్ళడం జరిగింది? మీరేమో చూస్తే చాలా యంగ్గా కనబడుతూ ఉన్నారు. నేను అప్పటికే 20 సంవత్సరాలు నా వయసు. నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుతున్నాను ఇక్కడ హైదరాబాద్లో. అప్పుడున్నటువంటి విద్యార్థి సంఘం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో నేను విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. మా ఏబీవీపీ ఆఫీస్ నుంచి ఒక ముగ్గురము కరసేవకులుగా వెళ్ళడం జరిగింది. ఆ ముగ్గురులో నేను ఒకరిని, సూర్యనారాయణ గారు అని చెప్పేసి ఇప్పుడు అస్సాంలో ప్రచారకగా పనిచేస్తున్నారు. ట్రైబల్ వింగ్కి సంబంధించి ట్రైబల్ ఆర్గనైజేషన్ని ఆయన కోఆర్డినేట్ చేస్తుంటాడు ఆల్ ఇండియా మొత్తం కూడా. గణేష్ అని ఇంకొక అతను ఇప్పుడు శంషాబాద్లో ఉంటూ ఒక సర్పంచ్గా ఉన్నాడు కొద్ది రోజులు, ఇప్పుడు రాజకీయాలలోనే ఉన్నాడు. అతను, నేను, మేము ముగ్గురం కలిసి కొద్ది రోజుల ముందే మేము అయోధ్యకు చేరుకోవడం జరిగింది. బై ట్రైన్లోనే మేము. అప్పుడు ట్రైన్ టికెట్స్ ఎన్ని, అప్పుడు చాలా తక్కువ, పెద్ద ఇన్ని డబ్బులు కూడా అవసరం ఉండేవి కావు, ఇంత టెక్నాలజీ కూడా లేదు. కానీ అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే మీకు, అంటే ఏమి అనిపిస్తుంది, అకామిడేషన్ ఎట్లా, తిండి ఎట్లా, అంటే ఉండడం ఎట్లా, ఇవన్నీ ఏం ఆలోచించలేదు మీరు అసలు?
అంటే అప్పుడు ఈ అకామిడేషన్ ఇవన్నీ అంటే మామూలుగా ఈ టెంట్లలో అక్కడ ఉండే అకామిడేషన్ అంతా కూడా. ఓకే. కానీ ఆ రోజు మనకున్నటువంటి మన ఆలోచన విధానము ఎప్పుడు కూడా మనం రాముడి యొక్క ఆలయాన్ని నిర్మించుకోవాలి, అక్కడ వివాదాస్పద కట్టడం ఏదైతే ఉందో బాబ్రీ మసీద్ని దాన్ని తొలగించాలి అనే ఒక ఏం తోటి పనిచేసినాం. కానీ అక్కడికి పోతే మనకి ఏమవుతుంది, మనం ఏమైపోతాం అనే ఆలోచన అసలుకి మనసులో ఉండేది కాదు. అటువంటి ఆలోచన కూడా కలగలేదు. అంటే చాలా మంది అయోధ్య కరసేవకు పోతున్నారంట, పోతే మళ్ళీ వస్తారో రారో అని మాట్లాడుకునే వాళ్ళు. కానీ మేము పోయే వాళ్ళకి మాత్రం అటువంటి భావన లేదు. నాలో మాత్రం నేను ఎప్పుడు కూడా అసలుకి ఏమవుతుంది ఏంటని నేను మా ఇంట్లో కూడా చెప్పుకుంటూ పోయినా. మా ఇంట్లో వాళ్ళు నేను 1 month తర్వాత వచ్చిన కారణంగా మా ఇంట్లో వాళ్ళు నేను వస్తాను రాను అని అనుకున్నారు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు, నేను లేనని డిసైడ్ అయిపోయినారు. అటువంటి పరిస్థితి ఉండే కాబట్టి ఆ రోజుల్లో కరసేవకులుగా వచ్చినటువంటి ఎవ్వరు కూడా అటువంటి భావన లేదు. మనము రాముని గుడి కట్టాలి, ఈ దేశంలో రామరాజ్యం రావాలి మళ్ళీ అనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళడం జరిగింది. 92 డిసెంబర్ 6 అనుకుంటా. 92 డిసెంబర్ 6వ తారీఖు. డిసెంబర్ 4న మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది. డిసెంబర్ 4 కాదు, మేము ఆల్మోస్ట్ ముందే మేము నవంబర్లోనే అక్కడ చేరుకున్నాం. ఒక 1 month ముందే, ఒక 15-20 రోజుల ముందే అక్కడ చేరుకున్నాం మేము. ఓకే. చేరుకున్న తర్వాత అక్కడ అసలు అయోధ్యకు చేరుకున్న తర్వాత ఏమేమి చేశారు అసలు? అక్కడ మీ కార్యాచరణ ఏంటి అసలు? అన్ని రోజులు మీరు అక్కడ ఏం చేయడం జరిగింది అసలు? కార్యాచరణ అంటూ ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి రాముడి యొక్క ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా తెలుసుకోవడము, ఆ రాముడి చరిత్ర తెలుసుకోవడము. అక్కడ రోజు ఈ పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కూడా బోధనలు చేసేవాళ్ళు, రాముడి యొక్క విషయాలు చెప్పేవాళ్ళు. అలా ఒక 10-15 రోజులు గడిచిపోయింది. అంటే అక్కడ లక్షలాది మంది కరసేవకులు. అప్పుడు 20 రోజుల నుంచి లక్షలాది మంది. అంటే దగ్గరికి వస్తున్నా కొద్దీ దాదాపుగా 1 లక్ష 2 లక్షల మంది కరసేవకులు చేరుకున్నారు. అంటే అటువంటి పండగ వాతావరణం ఉండే అక్కడ. ఏం జరుగుతుందో కూడా తెలియదు. ముఖ్యంగా అది ఏం ఆ రోజు డిసెంబర్ 6 రోజు ఏం జరుగుద్దో ఎవరికీ తెలియదు. ఆ రోజే ఏమైనా బాబ్రీ మసీద్ ధ్వంసం చేయాలనేటువంటి కార్యాచరణ ఏమైనా పెట్టుకోవడం జరిగింది? కార్యాచరణ అంటూ ఏమీ లేదు. ఓన్లీ జస్ట్ భావోద్వేగాలు, రాముడి యొక్క ఆజ్ఞ అనుకోవాలి అసలుకి. ఇప్పుడు లంక పైన దాడి జరిగినప్పుడు రామదండ వెళ్ళేసి అది ఏం జరుగుతుందో తెలియదు, పోయి దాడి చేసిరు, విజయం సాధించుకొని వచ్చారు. అట్లనే కరసేవకులు దేశవ్యాప్తంగా రాముడిని ఆరాధించే వాళ్ళు, రాముడిని పూజించే వాళ్ళు, రామరాజ్యం కావాలనుకునే వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ యొక్క ఆంక్షలు ఏం పెట్టలేదు ఆనాటి కేంద్ర ప్రభుత్వం? అక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ ఏమి ఉండొద్దు అని చెప్పి ఆంక్షలు ఏం పెట్టలేదు? ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు బందోబస్తు ఉన్నాయి. అంటే ఆలయానికి దూరంగా ఉండమని చెప్పేవాళ్ళు అన్నట్టు. ఓకే. ఆలయానికి ఒక 2000 మీటర్ల దూరము, 1000 మీటర్ల దూరంలో ఉండొచ్చు. కానీ లోపలికి రాకుండా చుట్టూ ఆంక్షలు ఉండేవి, కంచె ఉండేది. చుట్టూ లోపలికి పోకుండా పెద్ద కంచె కూడా ఉండేది చుట్టూ, ఆలయం చుట్టూ కూడా. ఆ రోజు జరిగినటువంటి పీఠాధిపతులు, సాధు సంతులు అందరూ కూడా అయోధ్యలో ఉన్నటువంటి సరయూ నదికి వెళ్ళేసి మనము ఆ సరయూ నదిలో ఒక రాముడు తిరిగినటువంటి నది, ఆ ప్రాంతం కూడా రామరాజ్యంలో ఉన్నటువంటి రాముడు పుట్టినటువంటిది. ఆ యొక్క సరయూ నది ఒక ఇసుకను తీసుకొచ్చేసి రాముడి పాదాల చెంత పెట్టేసి అందరు నమస్కరించాలని చెప్పేసి ఆ యొక్క సాధు సంతుల యొక్క ప్రవచనాలు ఉన్నాయి. కానీ అక్కడ జరిగి తీరా చూస్తే ఏమైందంటే కరసేవకుల యొక్క ఉద్రేకం, రాముడి యొక్క ఇది సెంటిమెంట్, ముఖ్యంగా అక్కడికి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఒకేసారి జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే నినాదాలు నడుస్తున్నాయో, ఏదైతే రామ మంత్రం జపిస్తున్నారో అటువంటిదే అక్కడ అటువంటి వాతావరణంలో అందరూ కూడా ఒకేసారి దాని మీద ఇది చేయడము, అది కూలిపోవడం జరిగింది. సో అంటే మీరు అయోధ్య రామ మందిరం వరకు కరసేకులు రమ్మని చెప్పేసి ఈ హిందూ సంఘాలు పిలిపించినప్పుడు అంటే జనరల్గా అంటే అందరికీ ఏమనిపిస్తుంది అంటే మరి ఏమైనా అల్లర్లు జరుగుతాయి అంటే బాబ్రీ మసీద్ కూల్చాలి అనేటువంటి ఏమన్నా ముందు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగిందా? అసలు అక్కడ పోవడానికి అంటే రీజన్ ఏంటి? అంటే ఓన్లీ కేవలం రామ మందిర నిర్మాణం కట్టాలని ఒక నిరసన తప్ప ఇంకా వేరేమన్నా అక్కడ ఆక్యుపై చేయాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆదేశాలు ఏమైనా ఉండేనా మీకు అసలు? అంటే అంతకంటే ముందే రాముడి విగ్రహాలు లోపల ఉన్నాయి, రాముడికి రోజు పూజలు జరుగుతున్నాయి దాంట్లో, బాబ్రీ మసీద్ లోపల కూడా. ఓకే. జనరల్ ముస్లిమ్స్ అట్లాంటి యాక్సెప్ట్ చేయరు కదా? అంటే ఆల్రెడీ అంతకంటే ముందే కోర్టులో గొడవ అని చెప్పేసి ఎవరిని రానియొద్దని చెప్పేసి నేను చెప్పాను కదా మీకు, 1949లోనే లోపల విగ్రహాలు ఉన్నటువంటి
ఇది ఉంది. అప్పుడు ఉన్నటువంటి ప్రధాని వాటిని తీసేయమని అడగడము, ఆ రోజు నుంచి 92 వరకు కూడా వివాదాస్పద కట్టడంగానే దాన్ని కోర్టులో నడుస్తూ ఉన్నది. చాలాసార్లు రాముడి యొక్క అయోధ్య ఉద్యమాలు జరిగినప్పుడు ముఖ్యంగా చాలాసార్లు కరసేవకులు వెళ్ళిర్రు, ఇట్లనే పీఠాధిపతులు, స్వామీజీలు, సాధు సంతులు వెళ్ళి ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు, తుపాకీ తూటలు. 90లో కూడా కరసేవ జరిగింది. 90లో అయితే చాలామంది ఈ తుపాకీ గుళ్లకు వర్షానికి అమరులైనటువంటి సంఘటన ఉంది. దాని తర్వాత జరిగినటువంటి కరసేవలో అది బాబ్రీ మసీదు కూలిపోయిన తర్వాత వెంటనే అక్కడే ఒక చిన్న టెంట్ వేసి రాముడి యొక్క విగ్రహాలు అందులో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి రాముడి యొక్క పూజలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడే కాదు, అంతకంటే ముందు నుంచి కూడా రాముడి యొక్క పూజలు జరుగుతున్నాయి. ఈవెన్ అప్పటి నుంచి కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే అసలు నిజంగా ఇక్కడ ఉందా రామాలయం అని తెలుసుకోవాలని చెప్పేసి 2 ఆర్కియాలజికల్ కమిటీలను వేయడం జరిగింది. ఆర్కియాలజీ వాళ్ళు కూడా వాళ్ళు తవ్విన తవ్వకాలలో వందలాది విగ్రహాలు రాముడి పూజ అక్కడే రాముడికి పూజ చేసిన విగ్రహాలు కావచ్చు, రామరాజ్యంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు కావచ్చు, అలాంటివి మీకు అయోధ్యలో ఎక్కడ తవ్వినా కానీ రాముడి యొక్క ఆనవాళ్ళు దొరుకుతాయి. ఇప్పుడు ఆ ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనబడతలేవు అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. ఎందుకు లేవు? ఉన్నాయి, స్టిల్ ఉన్నాయి. అదే ఆనవాళ్ళని ఇప్పుడు రీసెంట్ గా అయోధ్య కొత్త మందిరంలో అలాంటివి కనబడుతుంది, కొత్త విగ్రహాలు పెట్టినట్టు కనబడుతుంది కదా. అంటే అప్పుడున్న చిన్న విగ్రహం బలరాముడి విగ్రహము అయితే ఇప్పుడు ఇంత చాలా పెద్ద గుడి కట్టారు కాబట్టి అది ఆ గుడికి తగ్గట్టుగా రాముడి యొక్క విగ్రహం ఉంటే బాగుంటుందని ఇప్పుడే నేను ఇంతకంటే ముందు వేరే ఛానల్లో ఆర్కియాలజీ శివ ప్రసాద్ రెడ్డి గారు ఆర్కియాలజిస్ట్ ఉన్నారు. ఆయన ఇప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం ఈ పురావస్తు శాఖ కలెక్ట్ చేసినటువంటి ఈ చిన్న చిన్న విగ్రహాలు తవ్వితే వచ్చిన అన్నిటి మ్యూజియం పెట్టాలని చెప్పేసి ఒక కమిటీ వేశారంట ఆల్ ఇండియాలో. ఈయన వన్ ఆఫ్ ద మెంబర్ గా సెలెక్ట్ అయ్యాడంట. తెలుగు అతను. ఇప్పుడు అతను ఆల్రెడీ ఒకసారి నిన్న లాస్ట్ వీక్ మీటింగ్ ఏంటంట ఢిల్లీలో 20 ఎకరాల స్థలం కూడా కేటాయించినంట ఆనవాళ్ళన్నిటినీ మ్యూజియం గా పెట్టడానికి. అంటే మీకు ఉన్నాయని చెప్పడానికి మీకు చెప్తున్నాను నేను. పెద్ద మ్యూజియం కట్టబోతున్నారు అయోధ్యలో. అటువంటి ఆనవాళ్ళన్నిటిని కూడా మ్యూజియంలో పెట్టి రాబో తరాలకి, అంటే రాముడు అంటే ఇప్పుడు వచ్చేసి కట్టి ఇదే గుడి కాదు, అంటే గతంలో చరిత్ర 500 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే మన మీద దాడి జరిగిందో అప్పటి నుంచి ఉన్నటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఈరోజు పెద్ద మ్యూజియం కట్టబోతున్నారు. ఆ మ్యూజియంలో అవన్నీ కూడా మనం చూడొచ్చు రాబోయే రోజుల్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం December 6th గురించి మాట్లాడితే అయోధ్య మన బాబ్రీ మసీదు కూల్చడం, దాని ధ్వంసం చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి. దాని జరిగిన తర్వాత అప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉండే మొత్తం దేశవ్యాప్తంగా? అంటే ఆ రోజు December 6th రోజు జరిగినటువంటి సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్ని అల్లర్లు సృష్టించడం జరిగింది దేశవ్యాప్తంగా. ఈవెన్ మన హైదరాబాద్ లో కూడా ముంబై అల్లర్లు కావచ్చు, ఇవన్నీ చాలా దేశవ్యాప్తంగా జరిగినాయి. ఇట్లాంటివన్నీ కూడా అవన్నిటిని కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు సరిగా అరికట్టలేకపోయినాయి. ఆ ప్రభుత్వాలే వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే అప్పుడున్న ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో రాముడి ఆలయానికి ఇన్విటేషన్ ఇచ్చినా రాలేకపోతుందో, వాళ్ళకి అసలు ఏ మొహం పెట్టుకొని రావాలని అటువంటి పరిస్థితి ఉందో వాళ్ళకి. అరే మనం ఏం చేయలేదు కదా రాముడికి, ఎట్లా పోయి క్లెయిమ్ చేసుకుంటాం రాముడు నావాడు అని. ఇప్పుడు నిజంగా 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ. 70 సంవత్సరాల కంటే ముందు నుంచి ఈ ఇష్యూ రాముడి యొక్క ఉద్యమం జరుగుతుంది. అది నిజంగా ఉన్నటువంటి రాముడి యొక్క అయోధ్య అంటేనే ఈ దేశంలో ఎవరినైనా అడగండి, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిని అడిగినా అయోధ్య అంటే రాముడి యొక్క రాజ్యము, రాముడు పుట్టినటువంటి ప్లేస్ అని చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు సాల్వ్ చేయలేకపోయింది అంటే కుహన శక్తులు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయం వైపుగానే పనిచేసింది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క అభిమతాన్ని, మెజారిటీ ప్రజల యొక్క కోరికను తీర్చుదామనేటువంటి ఆలోచన లేదు. మీకు ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా చూడండి, ఈ రోజు వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చిండ్రు, ఎందుకు రావట్లేరు? రావచ్చు కదా. రాముడు అనేవాడు అందరి దేవుడు. రాముడు ఎవరో శ్రీనివాస్కో నాకో నీకో సంబంధించిన వ్యక్తి కాదు. రాముడు అందరి దేవుడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నేపాల్ నుంచి కూడా రాముడికి, జనకపురి నుంచి సీతామాతకి చీర తీసుకొని వస్తున్నారు. కంబోడియా నుంచి పసుపును పంపించారు.
ఆ సీత మా 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 దేశానికి సంబంధించినామా అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇది ఒక మంచి నిదర్శనం. రామరాజ్యము ఆ రోజుల్లో ఉంది. రామరాజ్య స్థాపన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాల్లో కూడా ఆ ఇంపాక్ట్ ఉంది. ఇండోనేషియా నుంచి వస్తున్నారు, సౌత్ ఆఫ్రికా నుంచి వస్తున్నారు. అంటే రాముడు నిజంగా ఉన్నాడు ఒకప్పుడు. రాముడు ఈ దేశాన్ని పరిపాలించాడు. రాముడు పరిపాలించినప్పుడు రామరాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకి, అన్ని భాషా ప్రజలకి, అన్ని మతాల ప్రజలకి ఒకే న్యాయం ఉండేది. అందుకే రామరాజ్యం కావాలంటాం. ఈవెన్ గాంధీ గారు కూడా రామరాజ్యం స్థాపన కోసం పనిచేయాలని చెప్పి నినాదం ఇచ్చినటువంటి సంఘటన. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా ఈ రాముడి యొక్క ఆలయం వైపు కానీ, గాంధీ యొక్క వారసత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రాముని వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు మీరు? అంటే మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది ట్రూత్ ఎగ్జాంపుల్. నెహ్రూ గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇఫ్ యూ గో విత్ గూగుల్లో యూ కెన్ చెక్ దట్, బై డిఫాల్ట్ ఐఎమ్ ఏ హిందూ, యాక్సిడెంటల్గా నేను హిందూగా పుట్టాను, కల్చర్ పరంగా మాత్రం నేను ముస్లింని, భాషా పరంగా చూస్తే నేను బ్రిటిష్ వాణ్ణి అని చెప్పేసినటువంటి సంఘటన ఉంది నెహ్రూ స్వయంగా. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, వస్తుంది, గూగుల్ ఆ స్టోరీ అంతా వస్తుంది. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా స్వయంగా, జనరల్ గా నెహ్రూ కుటుంబం అనేది కాశ్మీరీ పండిట్స్ యొక్క వారసత్వం అంటారు కదా, అంటే బేసికల్ వాళ్ళు హిందువులు అయి ఉండాలి కదా. హిందువులే, కానీ ఓటు బ్యాంకు రాజకీయాల వైపే ఆలోచించరు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి కానీ, ఈ దేశంలో ప్రజలు అభిమానించి ఆదరించి పూజించేటువంటి వ్యక్తుల గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు. మీరు చూసుకుంటూ పోతే దేశంలో ఏ గుడి, ఇప్పుడు మన దేశం మీద జరిగినన్ని దాడులు ప్రపంచంలో ఏ దేశం మీద జరగలేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి మన సంస్కృతి మీద జరిగినంత దాడి ప్రపంచంలో ఏ దేశం మీద జరగలేదు. కానీ ప్రపంచంలో బలమైన దేశంగా ఉంది ఇప్పటి వరకు కూడా. మన సంస్కృతి అట్లే నిలబడింది. మన దేవాలయాలను మళ్ళా మనం పునర్నిర్మించుకుంటున్నాము. ఇంకా దేవాలయాలు 6 రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది మనకి. రాముడు, కృష్ణుడు. ఇప్పుడు రాముడు అనేవాడు ఈ దేశం యొక్క సంపద, అయోధ్య అనేది ఈ దేశం యొక్క సంపద, కాశీ ఈ దేశం యొక్క సంపద, మధుర ఈ దేశం యొక్క సంస్కృతి. ఆ కారణంగానే ఈరోజు మనమందరంగా యూనిటీగా ఉంటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము. ఇప్పుడు చాలా దేశాల వాళ్ళు భగవద్గీతను ఫాలో అవుతున్నారు. మీకు రష్యాకి వెళ్ళి చూస్తే ఇస్కాన్ అనే ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మార్చేసింది. అటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచమంతా మన వైపు చూస్తుంది. కానీ మన భావదరిద్రం ఏంటో తెలియదు. కానీ ఈ కుటుంబం ముఖ్యంగా ఏ రోజు కూడా హిందువుల పక్షాన నిలబడలేదు. హిందూ ఆలయాలని కావచ్చు, హిందూ సంస్కృతి మీద జరిగినటువంటి దాడిని అరికట్టలేదు. అరికట్టగా పోగా ఈరోజు నెహ్రూ గారి స్టేట్మెంట్ని చూస్తే చాలా బాధేస్తుంది. తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ స్వయంగా ఒక ముస్లింని పెళ్లి చేసుకున్నటువంటి సంఘటన అందరికీ తెలుసు. తర్వాత ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ స్వయంగా ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నటువంటి సంఘటన. అవన్నీ చూసుకుంటూ పోతే వాళ్ళు నిజంగా మన రాముడికి ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వలేదు. రాముడి యొక్క పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకమని మీ భావన అనుకోవచ్చా? నేను అలా చెప్పట్లేను. వాళ్ళు ఇప్పుడు అంటే రాముడు ఉన్నాడని ఈ దేశంలో ఉన్నటువంటి 80% ప్రజలు నమ్ముతున్నప్పుడు నువ్వెందుకు నమ్మట్లేదు అంటున్నాడు. ఇప్పుడు రాముడి యొక్క ఆలయం కట్టారు. రామాలయానికి ఇప్పుడు వివిధ పార్టీల వ్యక్తులని, వివిధ సంస్థల మనుషుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి సాధు సంతుల్ని, పీఠాధిపతుల్ని అందరినీ ఆహ్వానించింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ కాదు, లేకుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆహ్వానించలేదు కదా. ఆహ్వానించింది ఆ రామాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ అందరినీ పిలిచింది. నువ్వు ఎందుకు పోవట్లేదు? నీకు నష్టం ఏంటి? రాముడు అంటే ఏమన్నా బీజేపీకి సంబంధించిన దేవుడా, లేకుంటే బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా రాముడు? ఏమన్నా కాదు కదా. వీళ్ళ భయం ఏంటంటే రాముడి యొక్క ఆలయానికి మనం పోయినట్లయితే మిగతా మతస్థులు మనకు ఓటేయరేమో. వీళ్ళ యొక్క జీవన విధానమే మిగతా మతస్థులు. భారతీయ జనతా పార్టీ యొక్క జీవన విధానం రాముడి యొక్క జీవన విధానాన్ని అనుసరిస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ అయోధ్య రామాలయ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత ఇదంతా కూడా పొలిటికల్ గా బీజేపీ అడ్వాంటేజ్ తీసుకోబోతుంది.
నెక్స్ట్ అధికారం రావడానికి ఇది ఒక అంశంగా దీని ప్రజలకు బలంగా సెంటిమెంట్గా తీసుకుపోయి ఓట్లు దండుకునేటువంటి ఒక అవకాశం ఉంది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తూ ఉంది. జనరల్గా అదే పర్సెప్షన్ రాజకీయ కోణంలో జరుగుతూ ఉంది. దానిపై మీరేమంటారు అసలు? అంటే నేనేమంటా అంటే భారతీయ జనతా పార్టీకి ఆ ముహూర్తానికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక పెళ్లికి ముహూర్తం పెడతారు, కానీ అక్కడ టెంపుల్ యొక్క నిర్మాణం అదే చెప్తున్నాను. ఈ నిర్మాణం అదే. ఇప్పుడు ఇంతకంటే ముందే నేను ఒక సీనియర్ ఆర్కియాలజిస్ట్ తోటి డిస్కషన్ చేశాను ఈ విషయం మీద. అసలు ఇలా కొద్దిమంది స్వామీజీలు ఇలా అంటున్నారు, అసలు ఏంటి అండి అంటే, ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు దానికి ఒక తిథి, దానికి ఒక ముహూర్తము, దానికి ఒక పద్ధతి, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. దానికి సంబంధించినటువంటి రాముడి యొక్క జన్మ నక్షత్రం కావచ్చు, సీత యొక్క జన్మ నక్షత్రం కావచ్చు, దాంతోపాటు రామాలయము మొదటి అంతస్తు పూర్తిగా కప్పివేయబడ్డ తర్వాత ఆలయాన్ని ఓపెన్ చేయాలంట ఎప్పుడైనా కానీ. అంటే ఆలయాన్ని మనం ఊర్లలో కూడా ఆలయాలు చాలా చూసాం. అంటే ఆలయము మెయిన్ గర్భగుడి కట్టిన తర్వాత ఇప్పుడు ఆలయాన్ని గాలి గోపురాన్ని పెట్టట్లేరు, గాలి గోపురం మీద సంప్రోక్షణ చేయట్లేరు, రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఆలయం మొత్తం అయిపోయినట్టు కాదు. అంటే ఈ రోజు ఉన్నటువంటి ముహూర్తం ఏదైతే ఉందో మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వస్తుందంట. ఇప్పుడు 12 సంవత్సరాలు ఆగలేం కదా. అందుకోసమని ఈరోజు మిగతా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలే కానీ నిజాయితీగా వచ్చి ఒక స్వామీజీ దగ్గర కూర్చొని మాట్లాడమని. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇది వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చాలా అడ్వాంటేజ్ అవకాశం అయితే కనబడుతుంది కదా. అంటే రాముడు ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. అంటే రాముడిని జనరల్ పర్సన్ పొలిటికల్ డిబేట్లో మీరు పాల్గొంటారు, మేము కూడా అక్కడ ఉంటాం కాబట్టి జనరల్ గా పర్సెప్షన్ లా కనబడతా ఉంది. ఖచ్చితంగా నేనేమంటా అంటే ఖచ్చితంగా లాభం జరిగి ఉండొచ్చు, లాభం జరగవచ్చు కూడా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. దేశంలో ఉన్నటువంటి 80%, 85% ప్రజలు నమ్ముతున్నటువంటి రాముడి యొక్క ఆలయానికి ఈ దేశం యొక్క ప్రధానమంత్రి పోతే తప్పేంటి అంటున్నాను. అంటే ఇప్పుడు ఒక గ్రామంలో జరుగుతున్నటువంటి ఆలయంలో అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తని ముందు పెడతాం. ఈరోజు దేశంలో ఎన్నో దశాబ్దాలుగా ఈ ఉద్యమం జరుగుతుంది, ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఉద్యమంలో. కానీ 2014 తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం తీసుకున్నటువంటి చొరవ నిజంగా రాముడే నరేంద్ర మోడీని పంపించి దూతగా పంపించి ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించి ఎవరికి నష్టం జరగకుండా, ఏ ఒక్కరి ప్రాణం పోకుండా, ఒక్క కర్ఫ్యూ జరగకుండా, ఎక్కడ కూడా అల్లర్లు దేశవ్యాప్తంగా ఎక్కడ అల్లర్లు. అంటే మీరు చూడండి 92 కంటే ముందు ఏ రోజు ఉద్యమం జరిగినా కానీ ఆ దేశం మొత్తం అల్లర్లు జరిగేది. అల్లర్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అన్ని మతస్థులు గొడవలలో ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ మీకు ఈ గుడి 2014 తర్వాత ఆ గుడి కట్టాలనే ప్రయత్నం కావచ్చు, కోర్టులో తీర్పులు కావచ్చు, తర్వాత ఒక్క సంఘటన ఎక్కడ జరిగిందా దేశంలో? ఒక్క చిన్న సంఘటన జరిగినప్పుడు ఎవరైతే ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ ఇంటిని మొత్తము కాపాడుతుంటాడు, ఆ ఇంట్లో జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా ఆ పెద్ద మనిషి ముందుండి చేస్తాడు కదా. అటువంటిప్పుడు నరేంద్ర మోడీ గారిని ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి జరిపించడంలో నరేంద్ర మోడీ గారు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జరిపించడం తప్పే ఉంది చెప్పండి. ఎందుకు ఇంకొక విమర్శ కూడా కనబడతా ఉంది, ఈ భారత మొదటి మహిళా పౌరాలు ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారిని అసలు ఎందుకు ఇన్వైట్ చేయలేదు, కేవలం మోడీ క్రెడిట్ కొట్టుకోవడానికి ఎంత జరుగుతూ ఉందన్నట్లు ఒక విమర్శ బలంగా వినబడుతుంది. దానికి మీరేమంటారు? అది అంటే అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నిర్ణయించినటువంటి డేటు కాదు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ముహూర్తం కాదు. ఆ ఆలయానికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్లో ఎంతోమంది సాధు సంతులు, గొప్ప గొప్ప పీఠాధిపతులు. ఈరోజు అయోధ్యలో చూస్తే మీకు ఎటువైపు చూసినా కాషాయ వస్త్రధరణ చేసినటువంటి స్వామీజీలే కనిపిస్తున్నారు. మనం విజువల్స్ చూస్తే మీరు చూడండి, ఎక్కడైనా సామాన్య జనం కనపడుతున్నారా? అంటే ఎక్కడో దగ్గర విఐపీలు కొద్దిమంది భక్తు ఇన్విటేషన్లో పోయిన వాళ్ళు తప్ప అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు కాషాయమయమైంది, రామనామ జపం జరుగుతుంది. ఆ పీఠాధిపతులు నిర్ణయించిన ప్రకారం అక్కడ జరుగుతుంది. అక్కడ స్వామీజీలు లేకుంటే సాధు సంతులు
ఏ విధంగా అయితే దానికి ఒక ప్రతి ఆలయాన్ని అది పెట్టేటప్పుడు కూడా ఒక దాని తిథులు పద్ధతులు ఇవన్నీ ప్రాకారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసిన ప్రకారంగా చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి దాంట్లో ఎటువంటి సంబంధం లేదనుకుంటున్నాను. ఇప్పుడు రామ మందిర నిర్మాణం ఆల్రెడీ పూర్తి అయిపోయింది, ఆల్రెడీ మన ప్రతిష్టాపన జరిగిపోయింది. ఇక మిగతా వర్క్స్ జరుగుతుంది. దానికి ఎవరు దానికి ఇది ఈ రోజు జరిగిన ఈవెంట్ మాత్రం చాలా పెద్ద ఈవెంట్ వాస్తవంగా. సో నెక్స్ట్ ఇది ఈవెంటే కాదు, ఈ దేశంలో ఒక గొప్ప చరిత్ర, ఒక ఎమోషనల్, ఈ దేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మనము వండర్ వరల్డ్, 8th వరల్డ్, 7th వరల్డ్ అయితే చెప్తున్నామో, సమాధుల దగ్గర 7th వరల్డ్ అని చెప్పి మోకరిల్లుతున్నటువంటి సూడో సెక్యులరిస్టులకి వాళ్ళు నిజంగా బుద్ధి తెచ్చుకోవాలి. రాముడు వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో ప్రపంచంలో అయోధ్య నగరం అంటే దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఒక ఆదర్శవంతమైనటువంటి నగరంగా మారబోతుంది. ఇప్పటి వరకు ఒక ఎక్స్పెక్టేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం 15 కోట్ల మంది ప్రజలు దాన్ని దర్శించుకుంటారు అని చెప్పేటువంటి ఎక్స్పెక్టేషన్స్ నడుస్తుంది. నిజంగా ప్రపంచంలోనే అదొక వండర్ అవుతుంది ఆ నగరం కావచ్చు, ఆ యొక్క గుడి కావచ్చు. ఓకే, అయితే ప్రస్తుతం రామ మందిర నిర్మాణం పూర్తి అయిపోయింది. దాని గురించి అంటే ప్రజలు దాన్ని ఓన్ చేసుకుంటారు తప్ప ఇప్పుడు ఆ కార్యక్రమం పూర్తి అయిపోయింది. అవును, భారతీయ జనతా పార్టీ కూడా రామ మందిరం అనే ఒక కాన్సెప్ట్ గా వాళ్ళు ఎప్పుడుగా ఓన్లీ పిలుపుకు వాటికి చెప్పదు, ఉద్యమాలు చేయడానికి అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ పొలిటికల్ వాడుకునే అవకాశం లేదు వాస్తవం. సో నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ మన మధురైలో శ్రీకృష్ణ టెంపుల్ పైన కూడా ఫోకస్ చేసి నెక్స్ట్ 5 years అదే ఇమోషన్ తీసుకొచ్చి వాళ్ళు నెక్స్ట్ దాన్ని కూడా పొలిటికల్ వాడుకుంటుంది అనేటువంటి ఒక చర్చ బలంగా అనిపిస్తుంది. దానిపై మీ కామెంట్ ఏంటి? భారతీయ జనతా పార్టీ పని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల ప్రజల్ని, అన్ని భాషల ప్రజల్ని అందరినీ కూడా సుఖశాంతులతో ఉంచడమే భారతీయ జనతా పార్టీ ఎజెండా. భారతదేశాన్ని ఉన్నత శిఖరాల వైపు ప్రపంచంలో అగ్రగామి దేశంగా, నెంబర్ 1 దేశంగా ఉంచడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా. అందులో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, అన్నిటినీ కాపాడుతుంది. ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం అంటే మీరు చూడండి, 2014 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని హైవేలు ఉన్నాయో చెప్పండి నాకు. ఈరోజు మీరు బయటకు వెళ్ళండి, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏ రూట్కి వెళ్ళాలి, మీరు విజయవాడకి వెళ్ళాలన్నా, బెంగళూరుకి వెళ్ళాలన్నా, బాంబేకి వెళ్ళాలన్నా అభివృద్ధిని చూడండి. అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని. కానీ అందులో భాగంగానే దేశంలో ఇప్పుడు మన దేశం మీద వేలాది సార్లు దాడి చేయబడింది. ఈ సంస్కృతిని నాశనం చేయడం కోసము ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలను ధ్వంసం చేసినటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు. ఇప్పుడు మీకు మీ ముందు నుంచి చూస్తే గుడి ఉంటుంది, వెనక నుంచి చూస్తే మసీదు ఉంటుంది. అది అంటే మధుర కావచ్చు, కాశీ కావచ్చు, ఇట్లా మీకు చాలా ఉన్నాయి. అంటే నార్త్లో, సౌత్లో మీకు ఇలా చూసుకుంటూ పోతే చాలా టెంపుల్స్ని నాశనం చేసినట్టు మీకు ఇందాకనే చెప్పాను. ముస్లిం రాజులు వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. భారతదేశం యొక్క గురించి కూడా సేమ్ అదే అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది కదా, సుప్రీంకోర్టు చెప్పింది ఇది మధుర అనేది శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థలము, అయోధ్య అనేది రాముడి యొక్క జన్మస్థలం. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి సర్వే చేయొద్దు అని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది కదా. అవును, అదే ఇప్పుడు సుప్రీంకోర్టులో మధుర యొక్క టెంపుల్ యొక్క కేసు నడుస్తూ ఉంది. ఏ రకమైనటువంటి అది అక్కడ సర్వేలు చేయమాకండి, దానికి సంబంధించిన సాక్ష్యాలన్నిటిని కలెక్ట్ చేస్తుంది సుప్రీంకోర్టు. ఏదైతే అయోధ్యలో సంబంధించినటువంటి 550 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాడులు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాముడు ఉన్నాడు అక్కడ, రాముడు అక్కడే పుట్టాడు, రామరాజ్యం అక్కడే స్థాపించబడింది, రాముడు అక్కడే నడియాడాడు అనే దానికి సాక్ష్యాలు ఏ విధంగా అయితే కోర్టుకు చూపించారో, అదే విధంగా కృష్ణుడు కూడా తన యొక్క గుడిని తనే రక్షించుకుంటాడు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మధురలో కూడా శ్రీకృష్ణ జన్మస్థలం, బ్రహ్మాండమైనటువంటి జన్మస్థలం వస్తుందని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 85% మంది హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు, కావాలని కోరుకుంటున్నారు. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్ అనేది జీవితంలో భాగము, భారతీయ జీవన విధానము. హిందుత్వం అంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్, ఒక మతం కాదు. అంటే మిగతా మతాలకి మన మతానికి తేడా,
ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఏ రోజున్నా ఒక హిందూ మతంలో ఒక స్వామీజీ వెళ్ళి ఎవరింటికైనా వెళ్ళి మా మతంలోకి మారమని అడిగినటువంటి సందర్భాలు ఒక స్టేట్మెంట్ను ఒక విజువల్ని చూపించండి. మీరు మీడియాలో ఉన్నారు, నాకంటే ఎక్కువ చాలా విషయాలు తెలుసు. ఒక స్వామీజీ కానీ ఒక హిందూ మతస్థుడు కానీ పరమతస్థుడి దగ్గరికి పోయి మీరు మా మతంలోకి మారండి, మా మతం గొప్పది, లేకుంటే మా మతం ఇటువంటిది అని చెప్పినటువంటి సందర్భాలు చూసారా మీరు? భారతదేశం మీద ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో చాలామంది ఒత్తిడిగా కన్వర్ట్ చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారు. స్వయంగా గులాం నబీ ఆజాద్ గారే మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ హిందువుగా ఉన్నాడు అని చెప్పినటువంటి సందర్భం పార్లమెంట్లో చెప్పాడు, ఎక్కడో కాదు. గులాం నబీ ఆజాద్ గారు కాశ్మీర్లో మీరే చెప్పారు మొత్తం పండితులు ఉన్నారని చెప్పేసి. అటువంటి పండితులు ఉన్నటువంటి మెజారిటీ హిందువులు ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు మైనార్టీకి ఎలా మారింది చెప్పండి? ఆ రోజుల్లో ఔరంగజేబు జిజియా పన్ను అని చెప్పేసి ఒక పన్ను వేశాడు. అంటే ముస్లిం అయితే గడ్డం పెంచుకోవచ్చు, జుట్టు పెంచుకోవచ్చు, అదే హిందువులు పెంచుకోవద్దు. కనీసం అంటే అన్నమే దొరకని పరిస్థితి, కరువు రోజులు, ఆ రోజు పంటలు లేవు. అటువంటి పరిస్థితులు ఏం చేశారు ప్రజలందరూ, అమ్మో ఏదైతే మనం ముస్లింగా ఉంటే ఆ పన్ను కట్టాల్సిన అవసరం లేదని మారినటువంటి, అంటే ఒక టెక్నికల్గా ఆ విధంగా కావచ్చు, లేకపోతే దాడి చేసి ఇప్పుడు ముస్లిం రాజులు భయపెట్టించి 15th సెంచరీ నుంచి కూడా ఎన్నో వందల సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ పరిపాలించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు ఈ దేశంలో అప్పుడున్నటువంటి ముస్లిం జనాభా ఎంత, ఈ రోజు ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎంత? ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు హిందూ జనాభా ఎంత అండి? పాకిస్తాన్లో 22% హిందూ జనాభా ఉంది. ఈ రోజు ఉన్నటువంటి జనాభా శాతం ఎంత హిందూ పాకిస్తాన్లో? 2%, 3% ఉన్నాం. అంటే అది ప్రేమతో మారారా? అదే హిందుత్వానికి హిందూ మతానికి మిగతా మతాలకు ఉన్నటువంటి తేడా. ఈరోజు క్రిస్టియానిటీ చూడండి మీరు, వాళ్ళ యొక్క ఫాదర్లు కావచ్చు, వాళ్ళ యొక్క పాస్టర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, గ్రామం వెళ్ళేసి మా దేవుడు చాలా గొప్పవాడు, మా మతంలోకి రండి, మీకు స్కూల్ ఫ్రీ ఇస్తాము, మీకు హాస్పిటల్ ఫ్రీ ఇస్తాము, మీకు పెన్ను ఫ్రీ ఇస్తాము, పేపర్లు బుక్స్ ఫ్రీ ఇస్తాము, బట్టలు ఫ్రీ ఇస్తామని చెప్తున్నటువంటి సంఘటన. అట్లా మీరు ఒక హిందూ దానికి సంబంధించిన ఒక స్వామీజీని కానీ, ఒక హిందూ దేవుళ్ళని ఆరాధించే వాళ్ళు ప్రేమించే ఒక పూజారి కానీ ఏ ఇంటికన్నా పోయి అడుగుతాడా? అందుకే అంటారు ఇప్పుడు నేను అమెరికాలో ఉంటాం కదా, హిందుత్వం అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఈవెన్ అమెరికన్స్ దే రెస్పెక్ట్ లాట్. హిందుత్వం అంటే హిందుత్వానికి ఒక బలమైనటువంటి కల్చర్ ఉంది అని నమ్ముతారు వాళ్ళు. ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అంటే దే లవ్, చాలా ఇష్టపడతారు. అంటే వాళ్ళకి కల్చర్ ఉంది, సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఆ కల్చర్ అట్లా కాపాడబడుతుంది. అంటే దాంట్లో ఒక పవర్ ఉంది అని చెప్పేసి దే బిలీవ్. ఇప్పుడు బాలరాముడి ప్రతిష్టాపన పూర్తయిపోయిన సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అసలు చివరగా? అంటే ఈ దేశంలో నమ్ముతున్నటువంటి ప్రజలు ఏదైతే నమ్మినరో ఇన్ని సంవత్సరాల నుంచి, 550 సంవత్సరాల నుంచి నమ్ముతూ ఉద్యమం చేస్తూ పోరాటం చేసి, ఆ రోజు ఏదైతే రాముడు నిజంగా సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకపోతే రామదండును తీసుకుపోయి ఆ రాజ్యం మీద పోరాటం చేసి గెలిచి సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చినట్లు ఈరోజు రాముడు మళ్ళీ ఒక పోరాటం చేసి ఏదైతే విదేశీ దురాక్రమణదారులు మన దేశంపై దాడి జరిపి మన ఆలయాలని కావచ్చు, అయోధ్యని కాకుండా ఇంకా వేలాది ఆలయాలని ధ్వంసం చేసినటువంటి సంఘటన, అందులో భాగంగానే అయోధ్యను కూడా ధ్వంసం చేశారు. మళ్ళీ రాముడే అయోధ్యలో తన ఆలయాన్ని తనే స్వయంగా నిర్మించుకొని ఆలయానికి వచ్చినట్టుగా భావిస్తున్నారు ఈ దేశ ప్రజలు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ. రాబోయే రోజులలో మనము ఆ రోజు రామరాజ్యంలో ఏ విధంగా అయితే ఉండేనో ఆ రామరాజ్యం స్థాపన కోసము, రామరాజ్యాన్ని తీసుకురావడం కోసం నేటి యువత ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అన్ని దురలవాట్లను వదులుకొని ఆ రాముడిని ఆదర్శంగా తీసుకొని రామరాజ్యాన్ని తీసుకురావడం కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు కాళోజీతో పంచుకుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది, బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత చాలా విషయాలు అంటే నాకు తెలిసి ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పి ఉండరు. అంటే అయోధ్య రామ మందిర నిర్మాణం ఏ విధంగా జరిగింది, బాబ్రీ మసీద్ ఎట్లా కూల్చారు, అసలు
మొదటి 1500 నుంచి ఇప్పటివరకు జరిగిన చాలా విషయాలు కూడా మాతో పంచుకోలేదు. దానిలో రాజకీయ కోణంలో కూడా కొన్ని ప్రశ్నలపై చాలా సమాధానాలు ఇవ్వడం జరిగింది. సో చూద్దాం రామరాజ్య స్థాపన మరి నెక్స్ట్ జరిగేదంతా రామరాజ్య స్థాపన అని అంటారు. మరి ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఏ విధంగా ఇక్కడ భారతదేశం నెక్స్ట్ లెవెల్లోకి ఏ విధంగా వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తానికైతే కరసేవకుడు సీనియర్ బీజేపీ లీడర్ కొంపెల్లి శ్రీనివాస్ గారితో అయోధ్య రామ మందిర సంబంధించినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.